40 ఏళ్ల క్రితం హీరోయిజం వేరు, ఇప్పుడు హీరోయిజం వేరు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేవారు, ఇప్పుడు అడవులను ధ్వంసం చేస్తున్నారు. అదే హీరోయిజం అయిపోయిందంటూ పవర్ స్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషన్ను సృష్టిస్తున్నాయి. పుష్ప స్టోరీని దృష్టిలో పెట్టుకునే పవన్ ఇలాంటి కామెంట్స్ చేశారని ప్రచారం సాగుతోంది. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ ఫైర్ మీద ఉన్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అలాంటిదేం లేదంటూ రిప్లైలు పెడుతున్నారు. ఒకప్పుడంతా కలిసే ఉన్నారు, మెగా ఫ్యామిలీగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు కొనిదెలా అల్లు కుటుంబాలుగా మారిపోయారు. చాలా కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని ప్రచారం సాగుతున్నప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడంతో గ్యాప్ ఇంకా పెరిగిందనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్ ఆ తర్వాత డిలీట్ అంతా కూడా గ్యాప్ లో భాగమే అని ప్రచారం జరుగుతోంది. అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ ఏ స్థాయికి వెళ్ళిందంటే డిసెంబర్ మొదటి వారంలో పుష్ప 2తో అల్లు అర్జున్ తిరిగి వస్తుంటే డిసెంబర్ చివరి వారంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇవి అనుకోకుండా తీసుకున్న నిర్ణయాలే అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తూ ఉంటే కాదు, అల్లు అర్జున్ కు పోటీగా కావాలని రామ్ చరణ్ కొత్త సినిమాతో పోటీకి దిగుతున్నాడని ఐకాన్ ఫ్యాన్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక పర్యటనలో పవన్ పుష్ప సినిమాపై పరోక్షంగా స్పందించాడని ప్రచారం ఊపందుకుంది. 40 ఏళ్ల క్రితం హీరోలు అడవుల్ని కాపాడేవారని, ఇప్పుడు హీరోలు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారని అన్నాడు. పవన్ పుష్ప సినిమా కథను దృష్టిలో పెట్టుకుని అన్నారని మీడియా హైలైట్ చేసింది. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ పవన్ కమెంట్స్ ను తప్పుపడుతున్నారు. సినిమా వేరు, నిజ జీవితం వేరంటూ కమెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు అల్లు అర్జున్ కు చెట్లు అంటే ఎంత ప్రాణం అనేది ఫోటోస్ తో సహా సోషల్ మీడియాలో మరోసారి షేర్ చేస్తున్నారు. అయితే పవన్ పుష్ప సినిమాను లేదా అందులో పాత్ర గురించి మాట్లాడలేదని, పర్యావరణం ప్రకృతి అంటే పవర్ స్టార్ కు ముందు నుంచి ఇష్టమని, అందులో భాగంగానే అలా మాట్లాడారని చెప్తున్నారు. మొత్తంగా పవన్ కమెంట్స్ మరోసారి మెగా వర్సెస్ అల్లు ఎపిసోడ్ హీట్ ను పెంచేలా చేశాయనేది ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్న మాట. అసలు రెండు కుటుంబాలు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అన్నీ సర్దుకుంటాయనేది బన్నీ వాసు చెప్పుకొచ్చే మాట.